లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సరళిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఉదయాన్నే తన మొట్టమొదటి ఓటును కూడా సూర్యాపేటలో ఉపయోగించుకోవడం జరిగింది. సార్, మొట్టమొదటిగా ఓటు వేశారు సూర్యాపేటలో, మొదటిసారిగా ఫస్ట్ ఓటు మీరే వేసినట్టు, ఎలా ఉంది సార్? నా బూత్ లో మొదటి ఓటు నేను వేసిన. కరెక్ట్ గా 8 గంటల కంటే ఒక నిమిషం ముందే వెళ్లి బూత్ ముందర నిలబడి లోపలికి వెళ్లి నా ఓటును నేను వినియోగించుకున్నా. మంచిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈసారి ఉప ఎన్నికల్లో కూడా పట్టభద్రులు మంచి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. సంతోషకరమైన వార్తనే వస్తుంది అనే పద్ధతుల్లో మరి నేను ఇప్పుడు చాలా నియోజకవర్గాలు కూడా తిరిగేసి వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా బూతుల దగ్గర ఒక మంచి వాతావరణం, సంతోషకరమైన వాతావరణం సందడి కనబడతా ఉంది. బాగా ఉంటుంది. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఈ విధమైనట్లు వాతావరణం చూస్తాము. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఓటర్స్ కూడా పెద్ద ఎత్తున గతంతో పోల్చుకుంటే పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశం కనపడుతుంది. పెరిగిన పర్సెంటేజ్ ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే ఇవాళ ఈ ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిగా వ్యతిరేకత వచ్చిందనే విషయం మనకు తెలుసు. ఒక్క వర్గానికి ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదు అనే విషయం తెలుసు. ప్రత్యేకించి వ్యవసాయ రంగం పైన చేసిన నిర్లక్ష్యం కావచ్చు, వ్యవసాయ రంగానికి చేసిన నష్టం కావచ్చు, 4 నెలల్లో 5 నెలల్లో రైతాంగం గుర్తించారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు, వీరితో పాటు విద్యార్థులకు మొదటిసారిగా చరిత్రలో విద్యార్థులకు కూడా ఆశలు పెట్టి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగస్తులు చాలా ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళకి ఏదో బాగా ఉపయోగం జరుగుద్దని. ఏది జరుగుతలేదు, జరగదు అనే విషయం కూడా వాళ్ళకి అర్థమైపోయింది. నిరుద్యోగ యువకుల్ని నిలువున మోసం చేసిండ్రు, అది కూడా వాళ్ళకి అర్థమైపోయింది. మరి ఇటువంటి పరిస్థితులలో ఎంత పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వం మీద అంత వ్యతిరేకతతో, అంత కోపంతో వచ్చి వాళ్ళు ఓటేసినట్టుగా భావించాలి. తప్పకుండా అది మాకు ఉపయోగపడుతుంది. చాలా డిఫరెంట్ ఎన్నిక అని చెప్పొచ్చు సార్. గ్రాడ్యుయేట్ ఓటర్స్ అంటే ప్రధానంగా 3 ఉమ్మడి జిల్లాలో మొత్తం కూడా 12 జిల్లాల పరిధిలో కూడా మొత్తం 32 నియోజకవర్గాల్లో జరుగుతుంది. 4,63,000 మంది ఓటర్లు. ఈ ఓటర్ల తీర్పు ఏదా ఉంటుందని? తప్పకుండా మంచిగా ఉంటుంది. మంచి అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఉత్సాహంతో కదిలి వస్తున్నారు. ఇళ్ల నుంచి స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు. అది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ డబ్బులు మంచి కార్యక్రమం మొదలు పెట్టడం ద్వారా వాళ్ళ ఓటమిని కూడా ఒప్పుకున్నారు. తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. కానీ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్న ప్రకారం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని కూడా 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. మీ సమాధానం? పట్టుబడ్డారు కదా, వాళ్ళే దొరికిపోయినారు కదా. మొదటి నుంచి వాళ్ళకి అలవాటు, అది దొంగ 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 అని అనడం అనేది వాళ్ళకి అలవాటు. వాళ్ళు పట్టుబడిపోయినారు. స్పష్టంగా ఆ అభ్యర్థి పైన దాడి చేసారు. స్వయంగా క్లియర్ కనబడుతుంది. ఇందులో టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ అటువంటి ఆలోచన లేదు, అటు అవసరం కూడా లేదు. పెద్ద ఎత్తున పట్టభద్రుల నుంచి మాకు స్వచ్ఛంద మద్దతు ఉంది. తప్పకుండా మేము వాళ్ళ మద్దతుతోనే వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ ఓట్లతో గెలుస్తాం. ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ కైవసం చేస్తాం. తప్పకుండా 8%. చూడొచ్చు, చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పట్టభద్రులంతా కూడా పెరిగిన పోల్ పర్సెంటేజ్ కూడా గతంలో చూస్తే ఆ పట్టభద్రుల ఓటర్లో స్వల్పంగా పెరిగే అవకాశం కనపడుతుంది. మొత్తం కూడా ఉదయం నుంచి కూడా పోలింగ్ సరళిని చూసినా కానీ అదే విధమైనటువంటి వాతావరణం కనపడుతుంది. ఖచ్చితంగా ఇది తమ సిట్టింగ్ స్థానం, గెలిచి తీరుతామన్న విశ్వాసాన్ని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.